ములుగు జిల్లా పుట్టిన గడ్డలో మహనీయుల స్ఫూర్తితో ప్రజాసేవకే తమ జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేశానని జంపన్న చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బూక్యా జంపన్న తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు కంటి చూపు తెప్పించడం కోసం సొంత ఖర్చులతో ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఇప్పటి వరకు ములుగు జిల్లా కేంద్రంలో అన్ని మండలాల్లోని బూత్ స్థాయి లెవెల్ నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పటి వరకు వేలాది మందికి ఉచిత కంటి పరీక్షలు చేయించామని బూక్యా జంపన్న అన్నారు. ములుగు జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం కోసం నిరుద్యోగ యువతకు ప్రైవేటు రంగ సెక్టార్లలో ఉద్యోగ అవకాశాలు జంపన్న ట్రస్ట్ ద్వారా కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ రోజు ఎందరో మహానుభావుల స్ఫూర్తితో ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో ముందుకు వచ్చినట్టు ఆయన అన్నారు. అలాగే ఇప్పటి వరకు 2000 పైచిలుకు మంది ప్రజలకు ఉచిత కంటి ఆపరేషన్ చేపించామని, వందలాది మంది యువకులకు ఉపాధి కల్పించామని అన్నారు. ఆధ్వర్యంలో అనగా నేను ఇప్పుడు వరకు చేసిన కార్యక్రమాలు డే ఫస్ట్ నుంచి మొదలు పెడితే ఇప్పుడు 20 క్యాంపులు నిర్వహించినాం. అది కూడా ఉచిత వైద్య కంటి శిబిరాలు. వాటిలో ఒక్కొక్క క్యాంపుల 50, 100, 200 మంది, 150 మంది, 180 మంది, ఇప్పటి వరకు 20 క్యాంపులను కలిపి దగ్గర సుమారు 2050 మందికి ఇప్పుడు వరకు ₹1 ఖర్చు లేకుండా, ₹1 వాళ్ళతోనే ఎటువంటి ఖర్చు పెట్టకుండా ఉచితంగా ఆపరేషన్ చేయించడం జరిగింది. అదేవిధంగా గతంలో చూసుకుంటే మేము జాబ్ మీద వేసి 100 మందికి జాబ్ ఇప్పించడం జరిగింది. అదేవిధంగా చాలామంది విద్యార్థులకు ఫీజులు కట్టడం జరిగింది. అందరికీ ఆలోచన రాదు జంపన్న ఇవన్నీ ఎందుకు చేస్తాను, బట్ ఒకటి మానవ సేవే మాధవ సేవ. పోయేటప్పుడు ఏది కూడా ఎత్తుకొని పోలేమో, ఏది కూడా మనతోని తోడు రాదు. మనం ఏం చేస్తున్నామో అది మాత్రమే మనతోని తోడు వస్తుంది. ఎలా అంబేద్కర్ కావచ్చు, మదర్ తెరిసా కావచ్చు, చాకలి ఐలమ్మ కావచ్చు, ఎలా శివలాల్ మహారాజ్ కావచ్చు, కొమరం భీమ్ కావచ్చు, దొడ్డి కొమరయ్య కావచ్చు, చాకలి ఐలమ్మ కావచ్చు, ఇలా మహనీయులని ఇలా తలుచుకుంటున్నాం. మనం ఎందుకు తలుచుకుంటున్నాం? గతంలో వాళ్ళు ఏది ఆశించకుండా ప్రజల కోసం మంచి కార్యక్రమాలు చేశారు కాబట్టి ఇలా వాళ్ళు సజీవంగా లేకుండా అందరి మనసులలో అన్ని వేళలా వాళ్ళను తలుచుకొని ఉంటున్నాం. వాళ్ళే నాకు ఇన్స్పిరేషన్. ఇలా ప్రజలకు ఏదో ఒకటి మంచి చేయాలని ఒక ఆలోచనతోనే నిత్యం ఏదో ఒక కార్యక్రమం చేస్తూనే ఉంటాం. చాలామంది అనుకుంటారు ఊరికే 20 క్యాంపులైనా ఇప్పుడు వరకు కంటి ఆపరేషన్ చేస్తాం, ఇంకా కొత్త చేయొచ్చు కదా అని. బట్ కంటి ఆపరేషన్ మాత్రమే ఫోకస్ అవుతుంది. దీంతో చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం తిండి వల్లనే కావచ్చు, లేకపోతే చూసే మొబైల్ వల్లనే కావచ్చు, ఇలా 10 మందిలో సుమారు ఒక ముగ్గురికి కంటి లోపం ఉన్నది. కంటి లోపం ఉన్నది. ఆ లెక్క పరంగా వేసుకుంటే ములుగు జనాభా 2,45,000 మంది. అంటే సుమారు దగ్గర ఎంత లేదన్నా ముగ్గురు చొప్పున వేసుకున్నా దగ్గర ఎంత లేదన్నా ఒక 50 నుంచి 60,000 మంది సుమారు కంటి సమస్యతోనే ఉన్నారు. కానీ జంపన్న ఊకే కంటిది అని అంటారు కదా, చాలామంది అనుకుంటారు. బట్ కంటిది అని కాదు, పెద్ద సమస్యనే అది. ఎందుకంటే ప్రపంచాన్ని చూడాలంటే ఫస్ట్ కళ్ళు బాగుండాలి. కళ్ళు బాగుంటేనే ఏదైనా చేయగలుగుతా, నా పని నేను చేయగలుగుతా, ఇంకొకరికి పని చూపించగలుగుతా. సో అదే కంటిది అనేది చాలా పెద్ద సమస్య. అది చాలా వరకు దాన్ని తొలగించడం కోసమే ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. దాంతోపాటు మీకు కూడా తెలుసు, గతంలో జాబ్ మీద వేసి విద్యార్థులకు జాబ్ ఇప్పించినాం. అదేవిధంగా 1000 మంది ఫీజులు కట్టిస్తున్నాం. వేరే ప్రాంతం నుంచి వచ్చే విద్యార్థులు ఈ ఆఫీస్ మొత్తం వాళ్ళకే. ఎప్పుడైనా హాస్పిటల్ కావచ్చు, ఏదైనా ములుగు రీత్యా ఏదైనా పని మీద ఉంటే ఈ ఆఫీస్లో వచ్చి ఉంటారు. ఎందుకంటే ప్రజలకు ఉపయోగపడడానికే ఈ ఆఫీసులో ఓపెన్ చేసినాం. సో ప్రజలకు అందుబాటులో ఎల్లప్పుడూ సేవ చేయడమే నా లక్ష్యంగా ప్రతి క్షణం మీ ముందు సేవ కొరకై నిలబడుతుంటాం. మీ బూక్యా జంపన్న.